Now we are going to discuss 6A group elements. 6A group elements. ఈ 6A గ్రూప్ ఎలిమెంట్స్ని మనము 16 గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం, మనకు తెలిసిందే. ఇవి ఏంటంటే మనకి ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లోరియం, పొలోనియం, లెవర్మోరియం వీటిని మనము 6A గ్రూప్ ఎలిమెంట్స్ అంటామండి. వీటిని మనము 6A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటంటే ఒకటి 6A ఆర్ 16 ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లోరియం, పొలోనియం అండ్ లెవర్మోరియం. చూడండి, వీటిని ఆక్సిజన్ ఫ్యామిలీ అంటాం. దేంతో స్టార్ట్ అయిందంటే ఆక్సిజన్తో స్టార్ట్ అయిందంటే ఆక్సిజన్ ఫ్యామిలీ, లేదా వీటినే చాల్కోజన్స్ అంటామండి. చాలా ఇంపార్టెంట్, చాల్కోజన్స్ అంటే ఇవన్నీ కూడా ఆక్సైడ్ల రూపంలోను. దీస్ ఆర్ ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సైడ్స్, కార్బోనేట్స్, సల్ఫైడ్స్ అండ్ సల్ఫేట్స్. వై? బికాస్ దీస్ ఆర్ నోన్ యాజ్ చాల్కోజన్స్. ఇవి అన్నీ కూడా ఆక్సైడ్ల రూపంలోను, కార్బోనేట్ల రూపంలోను, సల్ఫైడ్ రూపంలోను, సల్ఫేట్ల రూపంలోను లభిస్తాయి కాబట్టి, బైకార్బోనేట్ల రూపంలో కూడా లభిస్తాయి కాబట్టి వీటిని చాల్కోజన్లు అంటారు. ఏ గ్రూప్ మూలకాలను చాల్కోజన్లు అంటారంటే 16 గ్రూప్ ఎలిమెంట్స్. 16 గ్రూప్ ఎలిమెంట్స్ని చాల్కోజన్స్ అంటారు. ఇందులో మనం ఇప్పుడు ఆక్సిజన్ కోసం చూద్దాం. ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ O2. ఆక్సిజన్ ఎల్లప్పుడూ మనకి O2 రూపంలో ఉంటుంది. ఈ ఆక్సిజన్ వాతావరణంలో ఎంత ఉంటుందో మనకు తెలుసు, 20.29%, అప్రాక్సిమేట్లీ 20 to 21% ఆక్సిజన్. చూడండి, మనకి 10th క్లాస్లో మీరు చదువుతారు, ఆక్సిజన్ కంటైన్ డబుల్ బాండ్. వన్ ఈజ్ సిగ్మా బాండ్ అండ్ అనదర్ వన్ ఈజ్ పై బాండ్. ఆక్సిజన్లో మనకి ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, ఒక సిగ్మా అండ్ 1 పై బాండ్ ఉంటుందండి. ఆక్సిజన్లో ఒక సిగ్మా బాండ్, అదేవిధంగా ఒక పై బాండ్ ఉంటుంది. సిగ్మా, SIGMA, సిగ్మా. పై అంటే పై బాండ్ ఉంటుంది, మనకు తెలుసు. అదే నోట్ రాసుకుని నైట్రోజన్ అయితే, నైట్రోజన్ N2 అయితే మనకి ఒక సిగ్మా 2 పై బాండ్స్ ఉంటాయండి. ఒక సిగ్మా 2 పై బాండ్స్ ఎక్కడ ఉంటాయంటే నైట్రోజన్. ఎందుకంటే మనకి చూడండి, జస్ట్ ఆక్సిజన్ అంటే 2 ఆక్సిజన్లు ఉన్నాయి. ఆక్సిజన్ అంటే మనకి 2 ఆక్సిజన్లు ఉన్నాయి. ఆక్సిజన్ కామా ఆక్సిజన్. ఇప్పుడు ఆక్సిజన్ అంటే మనకు ఒక ఆక్సిజన్ 8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p4. చూడండి, చిట్ట చివర ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే మనకి 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయండి. చిట్ట చివర కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు? 4 ఎలక్ట్రాన్లు. అయితే ఇక్కడ మనకి 4 ఎలక్ట్రాన్లు మనకు కనబడుతున్నాయి. 4 ఎలక్ట్రాన్లు మనకి కనబడుతున్నాయి ఆక్సిజన్లో. అయితే చూడండి, మనకి ఆక్సిజన్లో డబుల్ బాండ్ ఉందన్నాం. ఆక్సిజన్లో మనం ఏమున్నదంటే డబుల్ బాండ్ ఉందన్నాం. అంటే దీన్ని బాణం గుర్తుల్లో చూపెడదాం. ఓన్లీ ఇదే రాస్తున్నాం అండి, 2p4ను మాత్రమే రాస్తున్నాం. ఈ p ఆర్బిటాల్ మనకు తెలుసు 3 రకాలు, px, py, pz. సేమ్ ఇది కూడా అంతే కదండి, కింద 2 రాసాం కాబట్టి, 2 ఆక్సిజన్ రాసాం కాబట్టి px, py, pz. కాబట్టి చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ 4 ఎలక్ట్రాన్స్ అంటే మనం 3 నింపాం. ఇదిగో ఒక ఎలక్ట్రాను ఇక్కడ పైన 4, కింద 4 సరిపోయి. మనకు తెలుసు p ఆర్బిటాల్ షేప్ ఏంటంటే డంబెల్ షేప్. p ఆర్బిటాల్ షేపు డంబెల్ షేపు, d ఆర్బిటాల్ షేపు డబుల్ డంబెల్ షేపు, s ఆర్బిటాల్ షేపు స్పిరికల్ షేపు, ఈ f ఆర్బిటాల్ 4 ఫోల్డర్ కాంప్లెక్స్. కాబట్టి p ఆర్బిటాల్ డంబెల్ కాబట్టి ఈ ఆక్సిజన్లో ఎన్ని డంబెల్స్ ఉన్నాయంటే 2 డంబెల్స్ ఉన్నాయి. ఈ ఆక్సిజన్లో 2 డంబెల్స్ ఉన్నాయి. కాబట్టి ముందు ఇక్కడ డంబెల్ ఏంటంటే py, pz, ఇక్కడ కూడా py, pz. కాబట్టి ముందు ఈ పైది రాసుకుంటున్నాం మనం, తర్వాత కింద రాద్దాం. ఇది py, ఇది pz అయిపోయింది. అంటే ఇది అయిపోయింది పైది. నెక్స్ట్ రెండోది కింద రాస్తున్నాం మనం. కింద ఇది py, ఇది pz. చూడండి, ఈ ఎండ్ అనేది ఓవర్లాప్ అంటాం, దగ్గరగా ఉంది. ఈ pyకిని py ఈ దగ్గరగా ఉంటే అది సిగ్మా బాండ్. ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అంటాం. ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్. అదేవిధంగా pz డిస్టెన్స్ ఎక్కువ ఉంది. pz ఇది సైడ్ వేవ్ ఓవర్లాప్. సైడ్ వేవ్ ఓవర్లాప్ వల్ల వచ్చేది పై బాండ్. సైడ్ వేవ్ ఓవర్లాప్ అంటాం, పార్శ్వాతిపాతం. అదే నైట్రోజన్ అనుకోండి, చూడండి, నైట్రోజన్ కానీ మనం గమనించామంటే 1s2, 2s2, 2p3 కాబట్టి 3 pలు ఉన్నాయి. అంటే ఇది 2 కాబట్టి 2 నైట్రోజన్లు కాబట్టి pలో 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సేమ్ ఇలాగే ఇక్కడ 2s డంబిల్స్ వస్తాయి, ఇక్కడ 3s డంబిల్స్ వస్తాయి.
కాబట్టి ఒక సిగ్మా బాండు, ఇక్కడ సిగ్మా బాండ్ ఎక్కడంటే పిఎక్స్ నైట్రోజన్ ఇక్కడ, దీన్ని బట్టి మీకు అర్థమయ్యాలి. దీన్ని బట్టి పిఎక్స్కి సిగ్మా బాండ్ ఉంటుంది, పీవైకి పై బాండ్ ఉంటుంది, పీజెడ్కి పై బాండ్ ఉంటుందండి. ఇంతే. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ నైట్రోజన్ కనుగొన్న శాస్త్రవేత్త నైట్రోజన్ని ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు మనకు తెలుసు. నైట్రోజన్ అంటే ఆక్సిజన్ కనుగొన్న శాస్త్రవేత్తలు మనకి జోసెఫ్ ఫ్రిస్ట్లీ. ఆక్సిజన్ కనుగొన్న శాస్త్రవేత్త ఒకడు జోసెఫ్ ఫ్రిస్ట్లీ, RISTELY, జోసెఫ్ ఫ్రిస్ట్లీ. అదేవిధంగా నెక్స్ట్ కార్ల్ విల్హెమ్ షీలే. అదేవిధంగా యాంటోయిన్ లెవోయిజర్. ఈ యాంటోయిన్ లెవోయిజర్నే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటాం. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటే రాబర్ట్ బాయిల్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటే యాంటోయిన్ లెవోయిజర్. ఇక అదేవిధంగా దీనికి ఆక్సిజన్ పేరు పెట్టినవాడు, ద ఆక్సిజన్ నేమ్ వాజ్ కాయిన్డ్ బై యాంటోయిన్ లెవోయిజర్. ఆక్సిజన్ కనుగొన్న వాళ్ళు ముగ్గురు, అదేవిధంగా పేరు పెట్టినవాడు ఎవడంటే మనకి యాంటోయిన్ లెవోయిజర్. అదేవిధంగా దాని ప్రాపర్టీస్, ఈ కెమికల్ ప్రాపర్టీస్ని తెలియజేస్తున్నాడు ఎవరంటే ఆక్సిజన్కి ఈ యొక్క కార్ల్ విల్హెమ్ షీలే మనకు తెలిసిందే. అదేవిధంగా ఆక్సిజన్ అంటే అర్థం ఏంటంటే ఆక్సిజన్ మీన్స్ ప్రొడ్యూస్ యాసిడ్. ఉదాహరణకి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్లో ఆక్సిజన్ ఉంది, దీనికి నీరు కలిపాం, వాటర్, ఏమొచ్చిందంటే H2CO3, కార్బోనిక్ యాసిడ్ వచ్చింది చూడండి. అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్ ఉంది, దీనికి H2O కలిపాం, ఏమొచ్చిందండి H2SO3, సల్ఫ్యూరస్ యాసిడ్. అదేవిధంగా సల్ఫర్ ట్రయాక్సైడ్ ఉంది, దానికి వాటర్ కలిపాం, H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే ఆక్సిజన్ మీన్స్ ప్రొడ్యూస్ యాసిడ్. ఆక్సిజన్ అనగా అర్థం ఏంటంటే యాసిడ్లను ఏర్పరిచేదాన్ని ఆక్సిజన్ అంటామండి. అంటే మండడానికి, అసలు మనకి యాసిడ్ అంటేనే మండుతుంది, అంటే మండడానికి తోడ్పడేది ఏంటంటే ఆక్సిజన్, దహన సహకారి అంటాం దాన్ని. అదేవిధంగా నెక్స్ట్ ఆక్సిజన్ సంబంధించి కాంపౌండ్స్ కానీ పరిశీలిస్తే మనం ఈ ఓజోన్ని ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు మనకు తెలుసు. ఒకడు వాన్ మారం, అదేవిధంగా షాన్ బెన్, అదేవిధంగా షారెట్. చూడండి, ఇదేదో వాసన వస్తుంది అంటాడు ఒకడు వాన్ మారం, స్మెల్ని బట్టి. అదేవిధంగా అదే స్మెల్కి ఆ యొక్క షాన్ బెన్ను వాన్ మారము ఒక డిఫరెంట్ పెక్యులియర్ స్మెల్ అని చెప్తారు ఓజోన్ని. దానికి షారెట్ అనేవాడు O3 అనే ఫార్ములాని ఇస్తాడు. O3 చూడండి, ఓజోను లేయర్ మనకి స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఈ ఓజోన్కి హోల్ పెట్టే గ్యాస్ ఏంటంటే క్లోరిన్ గ్యాస్ అండి. క్లోరిన్ గ్యాస్ ఓజోన్, ఎందుకంటే మనకి క్లోరో కార్బన్స్ ఉంటాయి, CF2Cl2 లేదా CCl2F2, ఎలాగనుకున్నా పర్లేదు, CCl2F2. చూడండి, దీన్ని క్లోరో కార్బన్స్ లేదా ఫ్రియాన్స్ అంటామండి. దీన్ని ఫ్రియాన్స్. ఈ ఫ్రియాన్స్లో ఓజోన్కి ఓలి పెట్టేది ఏంటంటే క్లోరిన్. ఇక్కడ మనకి దీన్ని స్ట్రక్చర్ రూపంలో రాస్తున్నాను, దీన్ని ఫ్లోరిన్. 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి చూడండి, మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ముందు C వస్తుంది, తర్వాత F వస్తుంది. కాబట్టి ఒకే కార్బన్ దగ్గర 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి 1,1 డైక్లోరో, 1,1 డైఫ్లోరో, 1,1 డైఫ్లోరో. ఒకే కార్బన్ ఉంటే మీత్, అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఆల్కేన్. కాబట్టి 1,1 డైక్లోరో, 1,1 డైఫ్లోరో మీథేన్ అంటాం. దీన్నే ప్రియాన్ అంటాం. ప్రియాన్ మీన్స్ 1,1 డైక్లోరో, 1,1 డైఫ్లోరో మీథేన్. దీనిలో మనకు ఓజోన్కు ఓలి పెట్టేది ఏంటంటే క్లోరిన్ గ్యాస్. ఏంటండి? క్లోరిన్ గ్యాస్. ఈ క్లోరిన్ గ్యాస్ని మనకి కనుగొన్నవాడు ఎవడో తెలుసు, షీలే. అదేవిధంగా ఫ్లోరిన్ అయితే మోయిజాన్ మనకు తెలిసిందే. నెక్స్ట్ అదేవిధంగా మనకి
ఆక్సిజన్ మానవుని శరీరంలో ఎక్కువగా ఉండే వాయురూప మూలకం. ద మోస్ట్ అబాండెంట్ గ్యాస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆక్సిజన్ గ్యాస్. అదేవిధంగా ఎర్త్ క్రస్ట్ కంటైన్స్ మోస్ట్ అబాండెంట్ గ్యాస్ అండ్ ఎలిమెంట్ ఈస్ ఆక్సిజన్. భూపటలంలో ఎక్కువగా ఉండే మూలకం అని అడిగితే మనకి ఆక్సిజన్, రెండో మూలకం అడిగితే సిలికాన్, మూడో మూలకం అడిగితే అల్యూమినియం, మనకు తెలిసిందే. అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క ఆక్సిజన్ సంబంధించి హీలియోక్స్ అంటే ఆక్సిజన్ ప్లస్ హీలియం. ఆక్సిజన్ ప్లస్ హీలియంని హీలియోక్స్ అంటామండి. ఆక్సిజన్ ప్లస్ హీలియంని హీలియోక్స్ అంటాం. దీన్ని ఎవరు ఉపయోగిస్తారంటే స్విమ్మర్స్ మనకి ఆర్టిఫిషియల్ బ్రీతింగ్లో ఉపయోగిస్తారు. స్విమ్మర్స్ అండ్ మౌంటైన్ క్లైంబర్స్, ఈ పర్వతాలు ఎక్కేవాళ్ళు, పర్వతారోహకులు, ఈ గజ ఈతగాళ్ళు ఆక్సిజన్ మరియు హీలియాన్ని తీసుకుంటారు. అదేవిధంగా కార్బోజన్ దీన్ని ఆర్టిఫిషియల్ బ్రీతింగ్లో ఉపయోగిస్తాం. ఆర్టిఫిషియల్ బ్రీతింగ్లో ఆక్సిజన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఈ ఆక్సిజన్ 95% ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 5% ఉంటుంది. ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ ఈ ఆస్తమా రోగులకు ఇచ్చేది ఏంటంటే కార్బోజన్, మనకు తెలిసిందే. అదేవిధంగా ఆక్సిజన్ ప్లస్ ఎస్టిలిన్, దీన్ని ఆక్సి ఎస్టిలిన్ అంటాం. దీన్ని వెల్డింగ్లో ఉపయోగిస్తాం. ఆక్సి ఎస్టిలిన్ లేమంటాం, వెల్డింగ్లో ఉపయోగిస్తాం. అయితే మనకు తెలిసిందే సాధారణంగా ఎస్టిలిన్ తయారీ మొన్న మనకి 2018 ఈ ఎస్ఐ ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్. ఇది తయారు చేయాలంటే మనకి కాల్షియం కార్బైడ్ తీసుకోండి. కాల్షియం కార్బైడ్ తీసుకున్న 2 moles ఆఫ్ వాటర్ యాడ్ చేసినట్లయితే CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ వచ్చింది, ప్లస్ ఇంకా C2H2. దీన్ని ఎస్టిలిన్ అంటాం. దీన్ని ఏమంటామంటే ఎస్టిలిన్కే మరో పేరు ఎథైన్. దీన్ని ఆర్టిఫిషియల్ ఫ్రూట్ రైపనింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగిస్తాం. ఆర్టిఫిషియల్ ఫ్రూట్ రైపనింగ్ కెమికల్. న్యాచురల్ ఫ్రూట్ రైపనింగ్ కెమికల్ అయితే మనకు తెలుసు C2H4. ఈథీన్ ఆర్ ఇథిలీన్ అంటాం దీన్ని. ఇది ప్లాంట్ గ్యాస్ హార్మోన్. మొక్కల్లో ఉండే ఒకే ఒక వాయురూప హార్మోన్ ఏంటంటే ఈథీన్ ఆర్ ఇథిలీన్, మనకు తెలిసిందే. అదేవిధంగా ఈ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఆక్సిజన్ ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదండి. ఈ యొక్క పొటాలిసిస్ అనే ప్రక్రియ ద్వారా నీటి అణువు విచ్ఛిన్నం జరిగి, ఉదాహరణకు మనకి ఫోటోసింథసిస్ అంటే అర్థం ఏంటంటే ఆకుపచ్చని మొక్కలు సూర్యకాంతి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ను, నీటిని ఉపయోగించుకుని ఈ యొక్క పిండి పదార్థం అయినటువంటి గ్లూకోజ్ని విడుదల చేస్తుంటుంది. అదేవిధంగా నీటి ఆవిరిని కోల్పోతుంది. ఆ యొక్క ప్రక్రియను ఏమంటామంటే మనము ఫోటోసింథసిస్. ఉదాహరణకు మనకి 6CO2 ప్లస్ 12H2O గివ్స్ రైస్ టు, ఇక్కడ మనకి క్లోరోఫిల్. మొక్కలు పచ్చగా ఉండగల కారణం ఏంటంటే క్లోరోఫిల్ లేదా క్లోరోప్లాస్ట్లు. అదేవిధంగా ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. ఇప్పుడు మనకి ఏం తయారవుతుందంటే గ్లూకోజ్ C6H12O6. అదేవిధంగా ఇంకేం తయారవుతుందంటే 6 moles ఆఫ్ H2O ప్లస్ 6 moles ఆఫ్ O2. చూడండి, మనము ఏ రకంగా అయితే చెమటను కోల్పోతామో మొక్కలు కూడా చెమటను కోల్పోతాయి, అంటే నీటిని ఆవిరి రూపంలో కోల్పోతాయి. దాన్ని బాష్పోత్సేకము, ట్రాన్స్పిరేషన్ అంటాం. ఆ ట్రాన్స్పిరేషన్ కొలిసే పరికరం ఏంటో కూడా మనకు తెలుసు, ఫోటోమీటర్. అదే ఫోటోమీటర్ అయితే కాంతి తీవ్రతను కొలిసే పరికరం PHOTOMETER అది. అదేవిధంగా ఆక్సిజన్ని విడుదల చేస్తాయి, మనకు తెలిసిందే. ఇది మనకి గ్లూకోజ్ అవ్వచ్చు, ఫ్రక్టోజ్ అవ్వచ్చు, మ్యానోజ్ అవ్వచ్చు, అదేవిధంగా గ్యాలక్టోజ్. ఇది యొక్క ఫార్ములా గ్లూకోజు, గ్యాలక్టోజు, మ్యానోజు. అదేవిధంగా ఇంకొకటి ఫ్రక్టోజ్ ఫార్ములా కూడా ఏంటంటే మనకి C6H12O6. ఈ మనకు చూడండి, సాధారణంగా గ్లూకోజ్కి ఎన్ని ఐసోమర్లు ఉంటాయంటే 2 to the power of 4. 2 to the power of 4 అంటే 16 ఐసోమర్స్ని ప్రదర్శించే ఏకైక కాంపౌండ్ ఏంటంటే గ్లూకోజ్, మనకు తెలిసిందే. అదేవిధంగా ఈ యొక్క ఆక్సిజన్ అనేది రిలీజ్ కావాలంటే ఈ మొక్కల్లో కావలసిన ఎలిమెంట్ ఏంటంటే మాంగనీస్ వలన ఇక్కడ ఈ ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి, నీటి అణువు బ్రేక్ కావడం దాన్ని మీరు పొటాలసిస్ అంటారండి.
ఈ పొటాలసిస్ లేదా దీన్నే హిల్ రియాక్షన్ అంటాం. హిల్ రియాక్షన్ రాబర్ట్ హిల్ అనేవాడు కనుక్కున్నాడు. హిల్ రియాక్షన్లో ఈ నీటి అణువు బ్రేక్ అయ్యి మనకి ఆక్సిజన్ అనేది ఏర్పడుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఆక్సిజన్ సంబంధించి ఈ ఆక్సిజన్ లిక్విడ్ ఆక్సిజన్ మనము రాకెట్ ఫ్యూయల్గా ఉపయోగిస్తాం. లిక్విడ్ ఆక్సిజన్ మనము రాకెట్ ఫ్యూయల్గా కూడా ఉపయోగిస్తాం. అదేవిధంగా లిక్విడ్ ఆక్సిజన్ మనము రాకెట్ ఫ్యూయల్గా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంకా ఆక్సిజన్ సంబంధించి ఇంకో కాంపౌండ్ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ మనము ఈ పురాతన పెయింటింగ్స్ నవీన పెయింటింగ్స్గా ఏన్షియంట్ పెయింటింగ్స్ ఆర్ ఈజీలీ అబ్జర్వ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని కనుగొనవాడు ఎవడో మనకు తెలుసు, థీనార్డ్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ పెరాక్సైడ్ని కనుగొనడం మనకు తెలిసిందే. అదేవిధంగా దీన్ని యాంటీసెప్టిక్గా కూడా ఉపయోగిస్తాం. హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ అదేవిధంగా D2Oలో మనకి D2O బరువు ఎంతో మనకు తెలుసు 20. అదే నీరు బరువు ఎంత అంటే 18 మనకు తెలిసిందే. ఎందుకంటే డ్యూటీరియం ఆక్సైడ్ మనం D2O వాటర్, దీన్ని హెవీ వాటర్ అంటాం. దాని యొక్క బరువు 20. ఈ D2Oలో కూడా ఆక్సిజన్ ఉంది మనకు తెలుసు. అది ఈ యొక్క హైడ్రోజన్ మోనాక్సైడ్ మనం వాటర్ అంటాం, దాని బరువు 18. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా మనకి ఆక్సిజన్ కోసం చెప్తే ఆక్సిజన్ అనేది ఐసోటోప్ క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తుందండి. ఆక్సిజన్ ఎగ్జిబిట్ ఐసోటోపిక్ క్యారెక్టర్. ఐసోటోప్ అంటే ఒకే పరమాణు సంఖ్య వేరు ద్రవ్యరాశి సంఖ్య గల మూలక పరమాణువులను ఐసోటోపులు అంటారు. ద ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ వైల్ డిఫరెంట్ మాస్ నెంబర్ దే ఆర్ నోన్ యాజ్ ఐసోటోప్స్. ఉదాహరణకి ఐసోటోప్స్ ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ ఐసోటోపులు 3 మనకు తెలుసు. ఆక్సిజన్ అంటే కింద మనకి 8 ఉంటుంది. కింద ఉండే వాటిని ఏమంటాం అంటే పరమాణు సంఖ్య అంటాం, అటామిక్ నెంబర్. పైన ఉన్న వాటిని మాస్ నెంబర్ అంటాం. చూడండి మనకి పైన 16, 17, 18. చూడండి మనము ఈ క్రింద ఉండే అటామిక్ నెంబర్లని దేంతో చూపిస్తామంటే జెడ్తో చూపిస్తాం. పైన ఉన్న మాస్ నెంబర్లని మనము మాస్ నెంబర్ ఆర్ అటామిక్ వెయిట్ని ఏతో చూపిస్తాం. చూడండి మనకి ఏ అంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే న్యూట్రాన్ నంబర్. అదేవిధంగా మనకి ఏని ఇటువైపు వదిలేసి ఈ జెడ్ అటేపు తీసుకెళ్తే ప్లస్ కాబట్టి జెడ్ ప్లస్ ఎన్. చూడండి జెడ్ అంటే ఇక్కడ ప్రోటాన్ నంబర్ ప్లస్ న్యూట్రాన్ నంబర్ ఈజ్ నోన్ యాజ్ మాస్ నెంబర్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈజ్ కాల్డ్ మాస్ నెంబర్, లేదా సమ్ ఆఫ్ ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈజ్ కాల్డ్ మాస్ నెంబర్. అదేవిధంగా ఐసోటోప్, దీనికి ఆపోజిట్ ఏంటంటే ఐసోబార్. సేమ్ మాస్ నెంబర్ ఉండి డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటే, ఉదాహరణకి కార్బన్ ఉంది, కార్బన్ 6, నైట్రోజన్ 7, ఈ పైన 14 ఉన్నాయి. చూడండి మాస్ నెంబర్ సేమ్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఐసోబార్ అంటామండి, ఐసోబార్. అదేవిధంగా ఇంకొకటి ఐసోటోన్ అంటే ఏంటంటే డిఫరెంట్ అటామిక్ నెంబరు డిఫరెంట్ మాస్ నెంబర్ ఉండాలి, బట్ సేమ్ న్యూట్రాన్ నెంబర్. ఉదాహరణకి మనకి సిలికాన్ ఉంది, అదేవిధంగా ఫాస్ఫరస్ ఉంది. సిలికాన్ 14, ఫాస్ఫరస్ 15. ఇది 31, ఇది 32. చూడండి ఇది తీసేయండి, మనకి 31 - 14, అదేవిధంగా 32 - 15 ఎంత అయిందండి? ఇక్కడ మనకి తీసేస్తే 16 అయిందండి. ఇక్కడ కూడా తీసేస్తే ఎంత అయిందంటే మనకి 16 అయిందండి. చూడండి సేమ్ న్యూట్రాన్ నెంబర్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ న్యూట్రాన్ నెంబర్ సేమ్ ఉంటే మనకి ఐసోటోన్. అదేవిధంగా ఐసో ఎలక్ట్రానిక్స్, ఇంకొకటి ఐసో ఎలక్ట్రానిక్స్ హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఉదాహరణకి ఫ్లోరిన్ అంటే 9, ఇప్పుడు ఫ్లోరిన్ మైనస్ అంటే 10, ఒక ఎలక్ట్రాన్ లాక్కుంది కాబట్టి తీసుకుంది. నియాన్ అంటే 10, సోడియం అంటే 11, కాబట్టి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది, కాబట్టి అది ఎంత అయిందంటే 10 అయింది. నెక్స్ట్ మెగ్నీషియం అంటే 12, 2 ఎలక్ట్రాన్లు లాస్ అయింది, కాబట్టి 10 అయింది. అల్యూమినియం అంటే 13, 3 ఎలక్ట్రాన్ లాస్ అయింది, అంటే 10 అయిపోయింది. అదేవిధంగా సిలికాన్ అంటే 14, 4 ఎలక్ట్రాన్లు లాస్ అయింది. ఇప్పుడు ఈ అన్ని వాటిల్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఏంటంటే 10 ఎలక్ట్రాన్స్. ఆల్ అయాన్స్ హ్యావ్ 10 ఎలక్ట్రాన్స్ ఓన్లీ. అదేవిధంగా ఇక్కడ ఆక్సిజన్ అంటే 8, 2 ఎలక్ట్రాన్లు తీసుకుంది 10.
నైట్రోజన్ అంటే మనకు తెలుసు, నైట్రోజన్ అంటే 7, 3 ఎలక్ట్రాన్లు తీసుకుంది నైట్రైడ్ అయాన్ 10. అదేవిధంగా కార్బన్ అంటే 4, ఇప్పుడు -4 10 అయింది. కాబట్టి ఎన్నింటిలోనూ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏంటండి 10 ఎలక్ట్రాన్స్. కాబట్టి అది వాటిని ఐసో ఎలక్ట్రానిక్స్ అంటాం. అదేవిధంగా ఐసోస్టర్స్. ఐసోస్టర్స్ అంటే ఐసోస్టర్స్ హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ అండ్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే మాలిక్యూల్స్ హ్యావ్, ఆటమ్స్ ఆర్ కంబైన్ టు ప్రొడ్యూస్ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్ అయినటువంటి నైట్రోజన్ అనేది ఒక మాలిక్యూల్, అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక మాలిక్యూల్. ఈ మాలిక్యూల్లో 2 నైట్రోజన్ ఉన్నాయి. ఈ మాలిక్యూల్లో ఒక కార్బన్ ఒక ఆక్సిజన్ ఉంది. చూడండి ఇక్కడ నైట్రోజన్ ప్లస్ నైట్రోజన్, కార్బన్ ప్లస్ ఆక్సిజన్. ఒక నైట్రోజన్ 7, ఇంకొక నైట్రోజన్ 7, 7 + 7 ఎంత అండి 14 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కార్బన్ ఎంతో మనకు తెలుసు, కార్బన్ 6, అదేవిధంగా ఆక్సిజన్ ఎంతో తెలుసు 8. 6 + 8 ఎంత అండి 14 ఎలక్ట్రాన్స్. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కూడా ఉంటే వాటిని ఏమంటామంటే ఐసాస్టర్స్ అంటాం, ఐసాస్టర్స్. అదేవిధంగా ఇంకొకటి ఐసోడయాఫర్స్. ఐసోడయాఫర్స్ అంటే డిఫరెంట్ అటామిక్ నెంబరు, డిఫరెంట్ మాస్ నెంబరు, డిఫరెంట్ న్యూట్రాన్ నెంబర్ ఉండాలి, బట్ ఎక్సెస్ న్యూట్రాన్స్ ఆర్ ఈక్వల్ ఉండాలి. ఎక్సెస్ న్యూట్రాన్స్ ఆర్ ఈక్వల్. ఐసోడయాఫర్స్ అంటే మనకి యురేనియం 1, థోరియం 1. యురేనియం 92, అదేవిధంగా థోరియం 90, యురేనియం 238, అదేవిధంగా థోరియం 234. చూడండి మనకి 238 - 92, అదేవిధంగా 234 - 90. ఇప్పుడు తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 146 వస్తుందండి. ఇది ఎంత వస్తుందంటే 144 వస్తుందండి, 144. ఈ 146లో నుంచి మళ్ళీ 92 తీసేయండి, మళ్ళీ 92 తీసేస్తే 54 వస్తుందండి. ఈ యొక్క 144లో మళ్ళీ 90 తీసేయండి, అంటే 2 సార్లు తీయాలి అక్కడ. అప్పుడు ఇది ఎంత వస్తుందంటే 54. ఒకసారి తీగా వచ్చినవి న్యూట్రాన్లు, రెండోసారి తీగా వచ్చినవి అదనపు న్యూట్రాన్లు. కాబట్టి అదనపు న్యూట్రాన్లు సమానంగా ఉంటే దాన్ని ఐసోడయాఫర్స్ అంటారండి. ఓకేనండి, ఇంతవరకు మన యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చేసరికి కాకినాడ భానుగుడి జంక్షన్, చార్మినార్ టీ పాయింట్ పైన 3rd ఫ్లోర్. నేను మీ గణపతి సార్ తమ్ముడు సీతారామరాజు. థ్యాంక్ యూ.